మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏపీ పట్టణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి నారాయణ బాధ్యతల్ని స్వీకరించే సమయంలో శ్రీలక్ష్మి మంత్రి నారాయణతో మొదటి సంతకం చేయాల్సిన ఫైళ్లను తీసుకొచ్చారు. ఆయనతో ఫైళ్లపై సంతకం చేయించే ప్రయత్నం చేశారు. అయితే నారాయణ మాత్రం సంతకాలు ఇప్పుడు అవసరం లేదని, తర్వాత చూద్దామని చెబుతూ ఆమె తీసుకొచ్చిన ఫైలుపై సంతకం పెట్టలేదు. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రస్తుతం రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మికి తాజా టీడీపీ ప్రభుత్వంలో వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీలక్ష్మి బొకే ఇస్తున్నప్పుడు ఆయన నిరాకరించారు. శ్రీలక్ష్మి ఇచ్చిన బొకేని చంద్రబాబు తీసుకోలేదు. మిగిలిన ఐఏఎస్ అధికారుల నుంచి బొకేలను తీసుకున్న చంద్రబాబు శ్రీలక్ష్మి నుంచి మాత్రం పుష్పగుచ్చం తీసుకోకుండా పక్కన పెట్టారు. మరోవైపు ఏపీ జీవోలపై పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. శ్రీలక్ష్మిని బదిలీ చేసేంత వరకు ఆమెకు ఫైళ్లని పంపకూడదని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీలక్ష్మిని పట్టణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి తప్పించి జీఏడీకి పంపుతారన్న ప్రచారం ఐఏఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయచంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయచంద్రన్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవమైందని చెప్పొచ్చు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా శ్రీలక్ష్మి ఒక ముద్ర పడింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మికి సంబంధించి చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో దూరంగా పెట్టిందని చెప్పగానే మనకు స్పష్టం అవుతా ఉంది. శ్రీలక్ష్మి ఈ రోజు మంత్రి నారాయణ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఆయన కొన్ని ఫైల్స్ లో ఆయనతో సంతకం పెట్టించాలంటే ఒకటి 2 3 ఫైల్లో సంతకం పెట్టడం అనేది సాధారణంగా అనవాయితీగా జరుగుతున్నటువంటి వ్యవహారం. దీనికి సంబంధించి కొన్ని ఫైళ్లను సంతకాలు చేయాల్సిందిగా శ్రీలక్ష్మి మంత్రి నారాయణ వద్దకు తీసుకుని వచ్చింది. అయితే మంత్రి నారాయణ వాటిని ఇప్పుడు సంతకాలు ఏ ఫైళ్ల మీద అవసరం లేదని చెప్పేసి సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి ఆ ఫైల్స్ ఉన్నటువంటి ఆ ర్యాపర్ పక్కకు తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇదంతా చూసినటువంటి అధికార యంత్రాంగం కూడా కొంత ఆశ్చర్యానికి గురైందని చెప్పొచ్చు. గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు కూడా శ్రీలక్ష్మిని దూరంగా పెట్టడం జరుగుతూ ఉంది. అయితే శ్రీలక్ష్మికి సంబంధించి ఎటువంటి ఫైళ్ల మీద కానీ జీవోల మీద కానీ సంతకాలు చేయించకూడదన్నటువంటి ఆదేశాలు ఓవరాల్ గా అధికార యంత్రాంగానికి చంద్రబాబు నాయుడు నుంచి అందాయి. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మిని దాదాపుగా పూర్తిగా పెట్టారు. ఆమెకు త్వరలో జీఏడీకి బదిలీ చేయొచ్చు అని చెప్పేసి సమాచారం అందుతూ ఉంది. శ్రీలక్ష్మి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి ఆఫీసర్ల జాబితాలో ఆమె ఒకరు ఉంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మిని పూర్తి స్థాయిలో టీడీపీ ప్రభుత్వం పక్కకు పెట్టేసింది. ఓకే, థ్యాంక్ యూ విజయచంద్రన్.